మనందరికి తెలిసిందే ధూమ్ సిరీస్ ఏ విధంగా ఉంటుందో. ధూమ్ సిరీస్ ను యష్ రాజ్ ఫిలిం సంస్థ ఎలా నిర్మిస్తుందో కూడా మనందరికి తెలిసిందే. ధూమ్ 1 సిరీస్ రిలీజ్ అయ్యి సంచలన రికార్డులను బ్రేక్ చేసింది. ధూమ్ 1 సిరీస్ లో జాన్ అబ్రహాం హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ధూమ్ 2 లో హృతిక్ రోషన్ తన విన్యాసాలతో మెప్పించాడు. ఆ తర్వాత ధూమ్ 3 లో అమీర్ ఖాన్ అయితే తన నటనతో అదరగొట్టాడని చెప్పుకోవాలి. ఎప్పుడు చూసుకున్నా గానీ ధూమ్ సిరీస్ లో దోపిడీ చేసి దొంగతనాలు చేసే సీన్లు మాత్రం సినిమాకి హైలైట్ గా ఎలివేటెడ్ గా ఉంటాయి. ఇదే విధంగా హృతిక్ రోషన్ ధూమ్ 2 లో ఏదైతే సీన్స్ ఉన్నాయో దోపిడీ చేసే సీన్స్ అవి మాత్రం వేరే రేంజ్ అని చెప్పుకోవాలి. అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎప్పుడు చూసుకున్నా ధూమ్ సిరీస్ లో హీరో ఎప్పుడు విలన్ గానే ఉంటాడు. ఈ విలన్ చేసే దోపిడీలు అయితే జనాలకు తెగ నచ్చేస్తుంటాయి. మరి ఇప్పుడు ఇదే యష్ రాజ్ ఫిలిం సంస్థ నుండి ధూమ్ 4 వస్తుందని చెప్పేసి అయితే ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ ధూమ్ 4 సిరీస్ లో ఎవరు విలన్ గా కనిపించబోతున్నారు అని అంటే దీనికి సమాధానంగా బాలీవుడ్ బాద్షా అయినటువంటి షారుఖ్ ఖాన్ గారు నటించబోతున్నారని బీటౌన్ నుంచి న్యూస్ అందింది. ఇక షారుఖ్ ఖాన్ ధూమ్ సిరీస్ లో నటిస్తున్నారనగానే ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం అని అయితే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో వచ్చిన ప్రతి ధూమ్ సిరీస్ కూడా ఒక రేంజ్ లో ఆడాయి, ఒక రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను రాబట్టాయి. అదే విధంగా ఇప్పుడు మరి ఏకంగా బాలీవుడ్ బాద్షా అనే సినిమాలోకి తీసుకుంటున్నారంటే ఇక ఆ సినిమా వసూళ్లను ఆ దేవుడు కూడా ఆపలేడని చెప్పుకోవాలి. ధూమ్ 4 లో విలన్ గా నటిస్తున్నటువంటి మన షారుఖ్ ఖాన్ గారు చేసే అద్భుతమైన విన్యాసాలు, దోపిడీ సీన్లను యష్ రాజ్ సంస్థ ఏ విధంగా ప్లాన్ చేశారో, ఏ విధంగా నిర్మించారో చూడాలంటే ఖచ్చితంగా మనం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.